వెనకడికి అసదుద్దీన్ ఓవైసీ చెప్తుండే కారు వాళ్ళది కానీ స్టీరింగ్ నేనే చెప్పినా అని చెప్పి. ఇవాళ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి కార్ స్టీరింగ్ కూడా అసదుద్దీనే చెప్తున్నట్టున్నాడు. లేకపోతే హైడ్రా సల్కం చెరువు పోవాలి ఎలా ముందుగాల, ఎందుకు వదలేదు సల్కం చెరువుకి? పెద్ద పెద్ద ముచ్చట చెప్తాడు. హైడ్రా ఎవరి కోసం ఆగదు, హైడ్రా రాష్ట్రం అంతా వస్తుంది రమ్మని నేనే చెప్పినా కదా అందరికంటే ముందుగాల జల్దిరా అని చెప్తున్నా. ముందుగాల తిరుపతి రెడ్డి అంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా కొడంగల్, ఆయనకు నోటీస్ ఇచ్చింది కదా, దాన్ని ఓటించారు. ఉత్తగా డ్రామా కంపెనీ వేశారు ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ పేజీలో వార్తల కోసం, స్లేట్ బ్రేకింగ్లకి, ప్లేట్ బ్రేకింగ్ల కోసం నోటికి ఏదొస్తే అని మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్ప ఈ రెండు పార్టీలు ఈ సమాజానికి తెలంగాణకి ఏం చేస్తలేదు. బీజేపీ ఎంపీల మీద దాడులు జరిగితే మేము ఎంపీలం కాదు. అరే నన్నైతే క్యాండిడేట్ గా డిక్లేర్ అయినాక, దుబ్బాక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ అయినాక సంబంధం లేని ఇళ్ళ మీద దాడులు చేసింది కదా. ఒక్కొక్కరి మీద మా మీద 20, 20, 30 కేసులు పెట్టి ఈయన ఇప్పుడు సన్నాయి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడుతుంది, ఎట్లా దాడి చేస్తారు? ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తే కేటీఆర్ 4 ఏళ్ళు మనల్ని చూపెడతాయి అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి. అందుకని ఆ రవంత్ రెడ్డిలు, ఈ ట్విట్టర్ ఢిల్లీలు వనికెళ్ళారు ఈ సమాజానికి. తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించి దయించి ఈ ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తారు, నువ్వు ఏడ్చినట్టు చేయమంటాడు. ఎందుకు ఇంకా జన్వాడ ఫామ్ హౌస్ కూర్చోలేదు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కేటీఆర్ రేవంత్ రెడ్డి పొద్దుకి మాట్లాడుకుంటా లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు ఆగింది, ఎందుకు కూర్చోలేదు? సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఎందుకు కూరడే ఏలాడు దాకా?